అందరికీ నమస్కారాలు. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం తాళపాలెం గ్రామం కసింకోట మండల్ అనకాపల్లి ఉచ్చేసి ఉన్న మన ప్రియతమ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ అనకాపల్లి శ్రీ సీఎం రమేష్ గారికి, ఎమ్మెల్యే అనకాపల్లి శ్రీ గొనతల రామకృష్ణ గారికి, చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ పట్టాభిరామ్ గారికి, చైర్మన్ ఏపీ యుఎఫ్ఐడిసి శ్రీ పీలా గోవింద్ గారికి, హానరబుల్ చైర్మన్ ఏపీపీసీబీ శ్రీ కృష్ణయ్య గారికి, శానిటరీ వర్కర్స్ శ్రీ హరికృష్ణ గారికి, శ్రీ గేదాల రామణ గారికి, మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్, మీ అందరికీ నమస్కారాలు. సార్, ఈరోజు అనకాపల్లి జిల్లా వచ్చి ముసాబు ప్రోగ్రాం మీరు ఇక్కడ ప్రారంభించడంలో మాకు చాలా చాలా సంతోషం. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ సార్. ఒక చిన్న హెల్త్ బిహేవియర్ చేంజ్ వలన మన పిల్లల్ని చాలా జబ్బుల నుంచి కాపాడగలుగుతాము. ఒక బిహేవియర్ మార్పు అనేది ఒక మనిషి యాటిట్యూడ్ని, కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుతుంది అనే థీమ్ మీద ఇట్స్ మంచి కార్యక్రమం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సార్. అలాగే మీ ఆదేశాల ప్రకారం సార్ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అన్నిటి కూడా మేము జనవరి 2026 లోపల జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్గా మార్పిస్తాం సార్. అలాగే మన మున్సిపల్ ఏరియాస్ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ ఏరియాస్గా కన్వర్ట్ చేస్తాం సార్. అనకాపల్లి జిల్లాలో 645 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నీ కూడా మనం సార్కి ఈరోజు మనం అందరూ హామీ ఇవ్వాలి. మార్చి 2026 లోపల ఈ గ్రామాలు మొత్తం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, బ్లాక్ వాటర్ అన్నీ కూడా శుభ్రంగా మనం ట్రీట్ చేసుకొని అనకాపల్లి జిల్లాని ఒక స్వర్ణ అనకాపల్లిగా మారుస్తాము అని ప్రజల తరపున మీకు హామీ కూడా ఇస్తున్నాం సార్. అలాగే వి సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ bringing almost 3.5 lakh crore investment to a district like అనకాపల్లి. దీని వలన మాకు లక్షల మంది యువతులకి ఉద్యోగాలు వస్తాయి సార్. దానికోసం జిల్లా తరపున మరో ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మన అనకాపల్లి అభివృద్ధి పదంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మారడంలో అనకాపల్లి ముందుంటుందని మనం చెప్దామా వద్దా? చెప్దామంటే మీ కరతాళ ధ్వనులతో ఎస్ అని చెప్పండి అందరూ. అనకాపల్లి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే కాదు, అన్నింటిలోనూ ముందుంటుంది. అది మన కలెక్టర్ మేడం గారి ద్వారా మనందరం విని ఉన్నాము. ఇప్పుడు తదుపరి మన గోవిందుడు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారిని మాట్లాడవలసినదిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు, మన నవ్య ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, రేపు రాబోయే తరానికి నేనేనంటూ ఒక భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు భారతదేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. దేశ చరిత్రలో విజృంభణ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచం మొత్తం మీద మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. మీరందరూ గమనించండి, గతంలో 14-19 స్వచ్ఛ భారత్ కింద అనకాపల్లి నియోజకవర్గంలో ఆ రోజు కూడా అవార్డ్స్ ఎక్కువ వచ్చాయి. ఇంకిడి గొంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర టాయిలెట్ కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి ఓడిఎఫ్ కాన్స్టిట్యున్సీగా ఆ రోజు మొత్తం అనకాపల్లి జిల్లా ప్రతిపక్షాలకు తీసుకెళ్లారు. ఒక దేశంలో ఎవరికి రాదు ఆలోచన. గతంలో చాలామంది పాలకులు చూసాం. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన మహత్తమైన ఆలోచన. ఆ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కింద ఆ రోజు రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఒక విజరణ వ్యక్తిని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కూడా చైర్మన్గా నియమించారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు కూడా మన అదృష్టవశాత్తు మన అనకాపల్లి, మన కసికోట మండలం ఈ తాళపాలెం గ్రామంలో బంగారుపేట హ్యామ్లెట్లో ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అందరూ కూడా చప్పట్ల ద్వారా తెలియజేయాలి. అలాగే రేపు రాబోయే తరానికి అందరూ వినాల, రేపు రాబోయే తరానికి నేనంటూ ఆ రోజు యువగలంలో నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు
20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నారు అన్న మాట ప్రకారంగా అతి తక్కువ సమయంలోనే ఆ మాట కూడా నిలబెట్టుకునే అవకాశం మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పర్యవేక్షణలో పరిశ్రమలు ఇదే మన నియోజకవర్గంలో గతంలో ఒక పరిశ్రమల మంత్రి ఉండేవాడు. ఎందుకని నువ్వు దావోస్ వెళ్ళదంటే నాకు చలేసేస్తుంది, కోడిగుడ్డు పడుతుంది, కోడిగుడ్డుకి ఇడ్లు తీస్తారు. అలాగలేదు లోకేష్ గారు. ప్రతి ఒక్క యువత భవిష్యత్తు స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఈరోజు పరిశ్రమల వరకు ఐటీ హబ్గా విశాఖపట్నం రేపు అతి త్వరలో మన యువతకు అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఇస్తుంది మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. గతంలో మనందరూ చూసాం ఐటీ తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు హైదరాబాద్లో. ఈరోజు ఆ ప్రాంతం వెళ్తే మనం హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామన్న ఆలోచన తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ ఉంది. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం పెరిగిందంటే దానికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. రేపు రాబోయే రోజుల్లో మన అనకాపల్లి జిల్లా తలసరి ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారి విజన్ వల్ల ఈరోజు పాయకరాపేటలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. అలాగే ఆల్రెడీ అచ్యుతాపురంలో పలు పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే మన భీమిలీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఐటీ హబ్గా ఆల్రెడీ రూపకల్పన కాదు ఆల్రెడీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా జరిగాయి. అలాగే గూగుల్ డేటా సెంటర్ దేశంలో ఒక చరిత్ర సృష్టించారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనకు లేకపోయినా ఆయన గట్టిగా చప్పట్ల ద్వారా మీరందరూ యువ నాయకుడు నారా లోకేష్ గారికి చప్పట్లు కొట్టాల. ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఆలోచన. గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నం జిల్లాకు వచ్చిందంటే ఆయన రుణం జన్మలకి మనం కాదు రేపు మన రాబోయే తరం కూడా ఆయన రుణం తీర్చుకోలేరు. ఒక ఆలోచన, మహత్తమైన ఆలోచన. ఈరోజు మన ఐటీ సెక్టర్లో మన ప్రాంతంలో పిల్లలు చాలామంది అమెరికాలో, బాంబేలో, హైదరాబాద్, బెంగళూరులో చదువుతున్నారంటే అది మన నాయకుడు చంద్రబాబు చొరవ. రేపు రాబోయే తరంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి చొరవతో అతి త్వరలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న మాట నిలుపుకునే అవకాశం మన లోకేష్ గారు రూపకల్పన చేస్తారు. మనందరూ కూడా గమనించాల. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు అతి తక్కువ సమయంలో ఇచ్చినవన్నీ కూడా హామీలన్నీ కూడా అమలుపరిచారు. ఇది ఒక చరిత్ర. రేపు రాబోయే రోజులు కూడా ఇప్పుడు మన నాయకుడు ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం భాగంగా వీడికి వచ్చారు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట గౌరవించుకొని ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు, మన వాకలి, మన వీధి శుభ్రపరచుకొని ఆ రోజు అనుకోవాలా అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం నిర్వహించిన మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొచ్చి మన జిల్లాలో కూడా స్వచ్ఛాంధ్రలో ఫస్ట్ ఉండాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అందరూ గమనించాలా. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు చూస్తున్నాం. గతంలో గొంతులు పడిపోయి చేపలు కూడా పట్టి వాళ్ళం మనం ప్రతిపక్షంలో. ఈరోజు రోడ్లన్నీ కూడా 1/1 మరమ్మతులు చేసుకుంటున్నాం. అలాగే నీటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో కాలువలకు బట్టి పుడుగు తీసేవారు కాదు. మన గ్రోయిన్స్ కానీ ఇవన్నీ కూడా కుంటి పడిపోతాయి. ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మన స్థానిక శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు, మన ఎంపీ సీఎం రమేష్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు అతి త్వరలో ఆల్రెడీ కొన్ని చేపట్టం, రిమైనింగ్ కూడా అతి త్వరలో చేపడతారు. మీ అందరూ కూడా గమనించాలా. ఇక్కడ చెప్పే ప్రతి వాక్యం కూడా మన భవిష్యత్తు కాదు, మన పిల్లల, మన మనవల భవిష్యత్తు గురించి. ఈరోజు చంద్రబాబు చేస్తున్న ఆయనకున్న విజన్ రేపు మన మునుమూలలకు కూడా బంగారు బాటి వేసే అవకాశాలని కల్పిస్తున్నారు. నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా మన నాయకుడు రుణం తీర్చుకోలేము. ఇది ఒక దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం చరిత్ర పుటల్లో నిలిచిపోద్ది. మన చిన్నప్పుడు చదివేవాళ్ళం అశోకుడు రోడ్డు పక్కన చెట్టులు నాటినో అని. అశోకుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. వాళ్ళ పిల్లలు ఉన్నారా, లేరు. అలాగే ఈరోజు రేపు రాబోయే తరంలో మన చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా అందరూ కూడా సువర్ణస్తాలతో అక్షరాలతో మిగిలిపోతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలకు, వేదిక ముందున్న ప్రేక్షకులు, అనకాపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా మరొక్కసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. అనకాపల్లిని అమెరికా స్థాయిలో అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. తదుపరి మన అనకాపల్లి హానరబుల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారిని మాట్లాడవలసినదిగా కోరుచున్నాను. నేటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి
సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మన అదృష్టం స్వచ్ఛాంద స్వర్ణాంధ్ర కార్యక్రమంతో పాటు ముస్తాబ్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఈ తాళ్లపాలెం నుంచి మొదలుపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారికి మొన్ననే చూసాం పేపర్లో ఈ దేశవ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మంచి అవార్డు మన ముఖ్యమంత్రి గారికి ఎకనామిక్ టైమ్స్ ఇవ్వడం అన్నది మనందరూ కూడా గర్వకారణం. అందరూ ఒకసారి నిల్చొని మనం అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా, ఇటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా అంటే ఈ దేశంలోనే పరిపాలన ఏ విధంగా జరగాలన్నది కొత్త పోకడలతో కొత్త మార్గదర్శనాన్ని దశ దిశ ఈ దేశంలో నిర్ణయించినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047కి ప్రపంచ దేశాల్లోనే మన దేశం నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చే దిశగా మొదట పరిగెడుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేయండి అని చెప్పి. ఈరోజు మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారితో పాటు వారికి చేదోడు వాదోడుగా మనందరి యువ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమంతో. ప్రధానమంత్రి గారు ఎప్పుడు డబుల్ ఇంజిన్ అంటారు, కానీ మన రాష్ట్రంలో ఉన్నది ట్రిపుల్ ఇంజిన్ ఉంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 ఇంజిన్లు పరిగెడతా ఉన్నాయి రాష్ట్రంలో. అందుకే ఇంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి, బహుశా మేమైతే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇవన్నీ అటాచ్ చేయగలుగుతాం. రాష్ట్రం 5 సంవత్సరాల్లో పూర్తిగా అధోగతి పాలైపోయింది, అప్పులు పాలైపోయింది. ఏ పారిశ్రామికవేత్త ముందుకు రావటం లేదు, ఏమిటి ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏ రకంగా బయటపడతామని మేమంతా కూడా భయపడ్డాం వాస్తవానికి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షతతో, వారి సీనియారిటీతో అతి చాకచక్యంగా 1.5 సంవత్సరాల్లోనే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఈ 1.5 సంవత్సరాల్లో సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. మన విశాఖ, అనకాపల్లి జిల్లాలు చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ 2 కూడా ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లుగా తయారు చేయడానికి ఉత్తరాంధ్రను ప్రత్యేకమైనటువంటి దృష్టితో అభివృద్ధి పరచాలనేటువంటి ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, హెవీ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఆర్సెనల్ పెట్టాలని 1,30,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎందుకంటే కాలాతీతం అయింది, ఇప్పుడు టైం కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారి సందేశం గురించి మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కొణతాల రామకృష్ణ గారు. తదుపరి మన అనకాపల్లి ఎంపీ శ్రీ సిఎం రమేష్ గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి వారిని మాట్లాడవలసినదిగా కోరుచున్నాం. ఈరోజు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన అనకాపల్లి జిల్లాకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపైన ఉన్న మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, మిగతా నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా అభివృద్ధిలోనే కాదు, ఆరోగ్యంలో కూడా బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో పరిశుభ్రంగా ఉంచేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ కార్యక్రమం అప్పుడు 1914-19 చేసిన కార్యక్రమం, అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు స్వచ్ఛ భారతదేశం ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో అప్పుడు చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ 1924 తర్వాత ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం దీన్ని పట్టించుకునే స్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటి కూడా మేలు జరుగుతుంది, వారి కుటుంబం బాగుంటుంది. ఆ గ్రామాల్లో పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి దాని వర్మీ కాంపోస్ట్ ద్వారా మళ్ళీ
మనం ఉపయోగించుకునే దానికోసం తీసుకొని వచ్చింది. ఈ వర్మీ కాంపోస్ట్ అయితే నాకు గుర్తు బాగా 14-19లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామంలో పెట్టించారు. పోయిన ప్రభుత్వంలో అయితే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఈ వర్మీ కాంపోజు తీసుకొని వచ్చేస్తే గ్రామాలు శుభ్రంగా ఉంటాయని చెప్పేసి చేశారు. ఈరోజు మనం ముస్తాబు కార్యక్రమం చూసాం. ఒక్కసారి పిల్లలు వాళ్ళు శుభ్రంగా ఉంటే వారి భవిష్యత్తు కూడా శుభ్రంగా ఉంటుంది, వారి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, వారి ఇల్లు శుభ్రంగా ఉంటుంది. వారు ఒకసారి శుభ్రానికి అలవాటు పడితే జీవితాంతం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు అనకాపల్లిలో మనకు చాలా పరిశ్రమలు వచ్చాయి. నేను గర్వంగా చెప్పుకోదగ్గట మన ముఖ్యమంత్రి గారి చొరవతో, నారా లోకేష్ బాబు గారి చొరవతో, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి గారి చొరవతో ఈరోజు భారతదేశంలోనే అనకాపల్లి జిల్లాకు వచ్చిన పరిశ్రమలు ఎక్కడ రాలేదని గర్వంగా ఈ వేదికపై నుంచి చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 లక్షల కోట్లు, ఇంతకుముందు 2 లక్షల మంది ఇక్కడ అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడు ఇంకొక 2 నుంచి 3 లక్షలు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వచ్చేదానికి అవకాశం చేసిన మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తదుపరి బ్యానర్ మీరు చూస్తున్నారు. ఈనాటి ప్రజావేదికకు ముఖ్య ఉద్దేశ్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. సో దానికి సంబంధించి మన అందరం ఒక్కసారి ప్రతిజ్ఞ చేద్దాం. దానికి దయచేసి అందరూ మీ కుడి చేతిని ముందుకు చాపండి. ముందుకి ప్లేస్ సరిపోకపోయినట్లయితే ఇలా మడిచి కుడి చేతిని ఇలా పెట్టండి. ప్లేస్ ఉన్నట్లయితే ముందుకి ఇలా పెట్టండి. నిలబడితే మంచిదండి. అందరూ మాట్లాడమని లేదండి, నేను జస్ట్ నిలబడమన్నాను. మీ కుడి చేతిని ముందుకు చాపండి. రెడీ స్టార్ట్. అందరూ మీ దగ్గర ఉన్న కాగితాల్లో చూస్తూ ఈ విద్యార్థినులు ఏదైతే చెప్తారో అది మనం కూడా పలుకుదాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారిని కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్ర, జై భారత్. స్వచ్ఛాంధ్రని స్వర్ణాంధ్రగా మారుస్తామని మీరందరూ ప్రమాణం చేశారు. ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నారు. సార్ నేను కూడా వచ్చేనా? తదుపరి శానిటేషన్ వర్కర్స్కి అంటే గ్రీన్ సోల్జర్స్ ఆర్ గ్రీన్ అంబాసిడర్స్కి ఫెలిసిటేషన్ జరుగుతుంది. మన పితామహుడు ఇంకెవరు నవ్యాంధ్ర నవ నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శ్రీ హరికృష్ణ గారు శానిటేషన్ వర్కర్, ఆరిపాక విలేజ్, సబ్బవరం మండల్.
తదుపరి గేదెల రమణ, అనకాపల్లి మాటూరు గ్రామం, అనకాపల్లి మండలం. ఈయన వన్ ఆఫ్ ద గ్రీన్ అంబాసిడర్. తదుపరి కొట్యాడ అప్పారావు గారు, కోటపాడు చౌడువాడ మండలం. వీరు కూడా గ్రీన్ అంబాసిడర్. స్వచ్ఛాంధ్రకు ప్రతీకలు అన్నమాట. క్లాప్స్ గట్టిగా ఉండాలి కదా, నీరసంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని నిర్వహించడం కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా SUPW MOUలో ఎంటర్ అవ్వడం జరిగింది. అవి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కమిషనర్ మరియు పంచాయత్ రాజ్ SERP. ఇవి అవే ఫైల్స్ అక్కడ డైరెక్టర్ చూపిస్తున్నారు. MOUలో ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అగ్రిమెంట్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నవ్యాంధ్ర నవ సారథి IT ఇండియన్లో మిలీనియం ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, పాలనలో భరోసాకి మరో పేరు, దార్శనికత కలిగినటువంటి ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. కాదా? మరి కొట్టండి క్లాప్స్. ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలనను అందించడమే ఉత్తమ రాజకీయం అని చెప్పినటువంటి వ్యక్తి. చెప్పడమే కాదు, దాన్ని నమ్మేటటువంటి మొదటి భారతీయ రాజకీయ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ నాయకులలో IT జ్ఞాని అని పిలిచే వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన నాయకుడు మాత్రమే. IT ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, అలాగే హిడెన్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో మన సీఎం గారు ఒకరు. తెలుగువారి ప్రతిభని ప్రపంచ దేశాల్లో నలుమూలలా పరిచయం చేసినటువంటి వ్యక్తి. ప్రపంచ పటంలో తెలుగు నేలకి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. నవ్యాంధ్ర సంక్షేమ అధిపతి, అసాధారణ రాజకీయ దురంధరుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది. సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, పి నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు గ్రీన్ అంబాసిడర్కి చాలా బాగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నటువంటి హరికృష్ణ, అదే మరి గేదెల రమణ గారు. ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను తాళ్లపాలెం వచ్చాను.
ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర మనకందరికీ అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే పచ్చదనం, పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలనో ఒక రిపోర్ట్ కింద ఇమ్మంటే ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చొని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశమంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్యపెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం. కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే నేను వస్తూ
పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను. మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర కాంపోస్టు యాడ్ ఉంది, దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం. వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాను. ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర 250 ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలని. వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు, చాలామందికి అవగాహన వచ్చింది, ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు, ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు. ఒకరిద్దరు చేయకపోతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం బలవంతం కాదు, మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసం చేసే కార్యక్రమం, మీరు భాగస్వాములు కావాలి. అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది. ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో, బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ అట్టపెట్టెలు అన్నీ తీసుకొచ్చారు. నా ముందరనే తూకం వేశారు. తూకం వేస్తే దగ్గర 3 కేజీల దగ్గర వచ్చింది. 60 రూపాయలు వస్తుందని చెప్పారు. 60 రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు. నేను అడిగాను వారిని, ఈరోజు మీరు ఇవి ఇచ్చారు కదా, ఎన్ని రోజులయ్యిందని అడిగాను. వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం, వేస్ట్ అంతా పెట్టాం. వారానికి ఒకసారి వస్తారు, వాళ్ళకిస్తే మాకు దగ్గర ఒక 60 రూపాయలు వస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం, ఇవన్నీ పశువులు తింటాయి, భూమిలో వేస్తాం, కాలుష్యం అయిపోతుంది, తద్వారా మేము అనారోగ్యం అయ్యేవాళ్ళం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబు చేయడం బదులు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే 60 రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యార్డుకి వెళ్ళాను. అక్కడ చూశాను. ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు వచ్చి కొనుక్కొని పోతున్నారు. నేను ఒక రైతు వస్తే అడిగాను, ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని. ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా. దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా, కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ పారిశ్రామిక వ్యవసాయ నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకొని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు.
మనమిచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. నేను ఒక పిలిపిస్తాను, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేనిచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలున్నాయి. వీటి ద్వారా 31 లక్షల విలువైన మొత్తం, అంటే 1,99,000 కేజీల పొడి చెత్త సేకరించారు. తొందరలోనే 100 రథాలు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే, ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. భూమి కాలుష్యం కాదు. మీ పశువులు ఇలాంటి చెత్త తినవు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా, మైండ్లో కూడా ఎక్కించుకోవాలి. మన ఇంట్లో ఒక అలవాటు ఉంది. ఇంట్లో చెత్త తీస్తాం, రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే. ఇది మర్చిపోతున్నాం. మనలో ఒక సామాజిక స్పృహ రావాలి. అందరం కూడా అలాంటి స్పృహ వస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు 6 నుంచి 8 స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం. అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం
రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమంలో నేను ముందే చెప్పాను, లెగసీ వేస్ట్ అంతా జనవరి 26 డెడ్ లైన్. జనవరి 26కు ఒక విశిష్టత ఉంది, రిపబ్లిక్ డే. అదే మాదిరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు, 100% చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హోమ్ కాంపోస్ట్ కూడా, మీ ఇంట్లో చెత్త ఉంది, మీరే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్కు వాడుకోవచ్చు. అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం దగ్గర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇండ్లలో కాంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి 3,91,000 మంది చేశారు, కుటుంబాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు చేయాలనుకుంటే 3,33,000 చేశారు. మార్చి 26కి పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా కిచెన్ గార్డెన్లు, మీ ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను అక్కడ చూశాను, వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. భూమి ఉంది, కూరగాయలు బయట కొంటున్నారు. ఎంత అవుతుందని అడిగాను, 50,000 అవుతుందన్నారు. 50,000 పెట్టుకొని ఒక 5 మంది గార్డెనర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఉండే భూమిలో కూరగాయలు పండిస్తే పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి, దాన్ని అమలు చేయాలి. అట్లా కాకుండా ఏదో మామూలుగా చేస్తున్నాం, నిద్రలేసాం, మళ్ళా పడుకున్నాం, లేకపోతే మనం చేసే తప్పుడు పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. నేను హాస్పిటల్కి పోయాం, ఒక పక్క భోజనం చేస్తూనే ఒక పక్కన గోళీలు వేసుకుంటా కూర్చుంటున్నాం. ఇలాంటి అన్నీ కూడా ఆలోచన విధానంలో మార్పు వస్తే మనం ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. దీనికి కూడా నేను 5 లక్షలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు, 10 కాదు ఇప్పుడు 15 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పక్కన కానీ టెర్రస్లో కానీ కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవాలి. ఇప్పటికి పట్టణ ప్రాంతాల్లో 3,65,000 మంది ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 9,37,000 మంది పండిస్తున్నారు. తొందరలోనే ఒక రోజున ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళ ఇంట్లోనే పండించుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎంతో మంచి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ISWM కింద అర్బన్ ఏరియాలో మొత్తం కలిసి జూన్ 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క CBG ప్రాజెక్ట్స్ కూడా డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం. నేనే ఆ రోజు విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. ఈరోజు చూస్తే 1000 టన్నుల చెత్త కలెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. తొందరలో ఇది 1,500 మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది. ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం. 6 కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం. ఇవి 31 జనవరికి పని ప్రారంభిస్తాయి. 1 ఇయర్లో 1.5 ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి.
ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ 10,870 ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది SWPCలు పెట్టాం. అవి ఇంకొక 50-80 ఎక్కువ కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్క దగ్గర కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్కన గోబార్ యూనిట్స్ చూస్తే దగ్గర 21 స్టార్ట్ అయినాయి. మార్చి 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క 210 MRFలు ఇవి కూడా మీరు చూస్తే మార్చి 26కు పూర్తి చేస్తాం. స్వచ్ఛ రథాలు 100 ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మార్చి 26కి మొత్తం అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను, అందరూ కూడా బ్యాన్ చేయాలి. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. ఇది ఒక ఉద్యమంగా మనం ముందు తీసుకుపోవాలి. మీరు ఇప్పుడు రాను ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. బాటిల్స్ ప్లాస్టిక్కే కాదు, ఎంతో ఎలక్ట్రానిక్ వేస్ట్ మీ సెల్ ఫోన్ నుంచి మీరు వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. దీనికి కూడా 123 అర్బన్ ఏరియాలో మార్చి 26కి కలెక్షన్ పెట్టుకున్నాం. దీనికి కూడా ఇది చేస్తాం. ఇంకో పక్క ITC ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మన పాత పుస్తకాలు వాళ్ళకిస్తే అవి తీసుకొని పిల్లలకు కొత్త పుస్తకాలు ఇస్తారు. అంటే అది చెత్త, అంటే పాత పుస్తకాలు ఇంట్లో బారేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకుంటే కొత్త పుస్తకాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తీసుకొస్తాం. గ్రే వాటర్, ఎక్కడికక్కడ మురుగునీరున్నాయి. ఆ మురుగునీరు నుంచి కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని గ్రామాలు ODF గ్రామాలుగా ఉండాలి. మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడాలి. బయట మరుగుదొడ్డికి పోవడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని. నేను ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడబిడ్డలు చెప్పేవాడిని, తెల్లవారితో నిద్ర లేస్తే తెల్లవారికి మునిపే ఈ యొక్క మరుగుదొడ్డి పోయే కార్యక్రమానికి ఆడబిడ్డలు చేసేవాళ్ళు. అది చేసినప్పుడు నేను చాలా దిక్కులు చూసింది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు మయమైపోయేటివి. నేను ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు నేను చూశా, స్వయంగా చూశా. ఆ రోజు నాకు అనిపించింది, నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి కట్టి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్డి ఆత్మ గౌరవం పేరుతో ఇచ్చాం. ఇంకా కొన్ని ఇక్కడ లీవ్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మరుగుదొడ్లన్నీ కూడా కట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో, టౌన్స్లో అయితే పర్వాలేదు, కానీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సింగిల్ పిట్ ఒకటి పెట్టుకొని మనం బాత్రూమ్ పోతే అందులో వదిలిపెడుతున్నాం. ఓసారి అది ఫిలప్ అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా తీయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మీకు సహాయం చేయాలనో దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇస్తున్నా. ఆ ప్రోగ్రాం ప్రకారం మీ మరుగుదొడ్ల నుంచి ఏదైతే మీరు వదులుతారో సింగిల్ పిట్లోకి లేకుంటే డబుల్ పిట్లోకి అవన్నీ కూడా టైం ఇచ్చి ఎక్కడికక్కడ తీసి వేరే దిక్కున పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తీసుకుంటున్నానా లేదా? నేను IVRS అడుగుతున్నానా? అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. పెన్షన్ వస్తే వచ్చుతానే మళ్ళీ అడుగుతాను. మా ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చాడా? మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇచ్చాడా? ఏమన్నా డబ్బులు అడిగాడా? లేకపోతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడా?
ఇవన్నీ అడుగుతున్నానా లేదా? అన్నీ అడుగుతున్నా. నేను ఒకప్పుడు మా రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడే నాకు ఒక అవార్డు వచ్చిందని. నేను ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడేవాడిని, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. అందుకే ఈరోజు ఇంత పెట్టుబడులు వచ్చాయి కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు నా ఆలోచన, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీ ఇంట్లో మీకు చేసి పెట్టే బాధ్యత నాది. అదే సుపరిపాలన. అందుకే ఇప్పుడు నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్పాను. ఆ మాట మీరింటే నేను చెప్పింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్. గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుంపట్టు, ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, కష్టాల్లో ఉంది, దివాలా తీసిన రాష్ట్రం, అన్ని పనులు అవుతాయంటే నేను ఒకటే ఆలోచించా. మాట ఇచ్చాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం. సూపర్ 6 అన్నాం, సూపర్ హిట్ చేసి మీ రుణం తీర్చుకున్నాం. ఇక్కడతో ఆగల, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఏలో స్వచ్ఛాంధ్రలో మీరు 13వ ప్లేస్లో ఉన్నారు. బీ క్లియర్. 26 జిల్లాలో సగంలో మీరున్నారు. తొందరలోనే మీరు ఫస్ట్ 2లో లేదా నెంబర్ 1లో ఉండాలి. దానికి మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నన్ను నేనే ఎంత బాగా చేశానో బేరే చేసుకుంటున్నా, మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా, మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలో మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా ఒక పరిశ్రమల హబ్గా తయారైంది. పరిశ్రమల కోసం రాంబెల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాడెం 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. జిల్లాలో తొలి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ నక్కపల్లిలో 93 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ అలీప్ ద్వారా 32 ఎకరాలు కేటాయించాం. ఇప్పటికే మీరు చూస్తే 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచిస్తున్నాను,
అరకు కాఫీ మీరు చూశారు. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలిసేది కాదు, ప్లాంటేషన్ కూడా పెట్టాం. ఈరోజు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కాఫీగా తయారైంది, పాపులర్ కాఫీగా తయారైంది. నిన్నే మీరు చూస్తే మహేంద్ర కంపెనీ ఆనంద్ మహేంద్ర, ఆయన నాంది ఫౌండేషన్ రన్ చేస్తాడు. నేనే 96-97లో పెట్టాను. ఆ ఫౌండేషన్ పెట్టిస్తే అంజిరెడ్డి గారు ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఇటీవల కాలంలో అప్పట్లోనే ప్రారంభించాం అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయాలని. ఈరోజు ఆ కాఫీని తిన్న అతను పెట్టిన ట్వీట్ చూస్తే 1 కేజీ అరకు కాఫీ 10,000 రూపాయలు అమ్మింది. ఆన్లైన్లో పెట్టాడు. 10,000 రూపాయలకు కొనుగోలు చేశారు. పెట్టినట్టన్నీ కూడా 2 గంటల్లో కొనేశారు. అంటే ఏ విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఈరోజు మనకు దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. ఇప్పుడు అందరూ కూడా షుగర్ తినడం మానేశారు, కానీ బెల్లం తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. అది ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ చెప్తున్నా, కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది చేసే పని మామూలుగా చేస్తూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక 1-2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం. నిన్నే నేను కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ గారు కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు అడిగాను. పూర్వోదయ కింద అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 610 MOUలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 2 పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న చేసిన MOUల్లో 11 MOUలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్ళు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి AI కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి AI నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో
ఐటీ ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీపీసీ 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే నేను 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సమక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం, మీరు చూశారు. విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ఈరోజు 150 దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే, ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు. 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. 30 రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామాల్లో ప్రాక్టీస్ చేపించాం. 2,18,00,000 మంది పాల్గొన్నారు.
ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు 26.3 కిలోమీటర్లు 3 లక్షల మంది రాత్రంతా మేలుకొని తెల్లవారుతో 5 గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగాకుండే విశిష్టత. 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి, 25 అదర్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి కేబినెట్లో కూడా వ్యక్తిగతంగా చెప్పాడు, నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ. దాన్ని విమర్శిస్తారు. విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా, యోగా క్యాపిటల్గా మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ, 500 ఎకరాలు ఋషికొండ. ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సర్వే రాళ్లపైన 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర 12 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం. యోగా భావితరాలకు అవసరం, ప్రజారోగ్యానికి అవసరం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా, మీ ఉత్సాహం చూసా. నేను మళ్ళీ కోరుతున్నా, ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు, అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు ఒక ఖురాన్ తీసుకురండి. ఒక్క సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అందరూ కూర్చోండమ్మా. ఒకే ఒక సెకండ్ తీసురా. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూర్చోండి, ఇంకా కార్యక్రమం ఉంది. ఓన్లీ 1 మినిట్ అమ్మా, కార్యక్రమం లేదు. ఇప్పుడు ఈ మల్లా రోహిత్ అబ్బాయి 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం, రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని 4,000 వృద్ధులకి, 6,000 దివ్యాంగులకి, 10,000 కిడ్నీ పేషెంట్లకి, ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి 15,000 పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ అబ్బాయికి మల్లా రోహిత్కి నిన్నటి వరకు 6,000 ఇస్తున్నాం, ఇప్పుడు 15,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నా. కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే
మీ పిల్లల మరకు కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. అదే కాదు, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, నేను చూపించాలని రమ్మన్నాను. ఆ తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి. ఆ బాధ్యత వస్తే, ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం. దానికోసం మేము పనిచేస్తాం. సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒక్క నిమిషం అండి. బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మనందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది. మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసినదిగా కోరుచున్నాను. స్వచ్ఛాంధ్ర రథ సారథి స్వర్ణాంధకు సార్ ఒక్క ఫోటో సార్. సార్ సార్ ప్లీజ్ ఒక్క ఫోటో సార్. విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అశేష ప్రజానీకానికి, అధికారులకు, అనధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాయకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. శానిటరీ డిస్పెన్సర్ కమ్ ఇన్సినరేషన్ సార్, రెండు కలిపి 2-in-1 ఫస్ట్ టైం చేశారు సార్. బాంబేలో 2000 యూనిట్స్ బ్రెయిన్ నుండి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. First time that incineration without smoke. ఓకే Smoke-free incineration. ఓకే, బట్ దట్స్ వెరీ గుడ్ థింగ్. టాయిలెట్స్ Second one is IoT. We have online dashboard. ఆన్లైన్ ఐఓటీ సార్, డాష్ బోర్డు, ఏ మెషిన్లు ఎన్ని ప్యాడ్స్ ఉన్నాయి, ఇంకెంత అవైలబుల్ ఉన్నాయి, మొత్తం అంతా కూడా కొంచెం వర్కౌట్ చేయండి. ఆల్ ఫస్ట్ ఫేజ్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే సార్. ఎవ్రీవేర్. ఓకే, ఏదమ్మా మీరంతా? మా బ్రాండ్ పేరు పునరపి అండి. ఫ్లోరల్ వేస్ట్ ని హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్లోరల్ వేస్ట్ అండ్ పౌడర్ అంతా రెడ్యూస్ చేసి మేము ఆర్టికల్స్ అన్ని తయారు చేస్తాం. ఓకే అమ్మా, గుడ్, అండ్ ఆల్ దీస్ వెరీ నైస్ అమ్మా, ఎక్సలెంట్. ఉండి వేస్ట్ చేయకుండా ఉండే 1 family 1 entrepreneur concept. ఏమేం చేస్తున్నారమ్మా ఇక్కడ? ఇవి న్యాచురల్ షాంపూస్ సార్, సీకాయ కుంకుడుకాయ సార్, టాయ్స్ సార్, ఇవి వెజిటబుల్స్ అండ్ అవి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ డ్రై చేస్తున్నారు సార్, పౌడర్స్ చేస్తున్నారు సార్. ఓకే అమ్మా,
సార్ ఇవి అనకాపల్లి బెల్లం రుచులు. ఎన్ని ఉన్నాయమ్మా ఇప్పుడు మీ డాక్రా సంఘాల్లో? ఎంత? పర్లేమ్మా, పర్లేదు. చూడమ్మా. ఓకే అమ్మా, నాకు ఐడియా ఉంది. బాగున్నావు కదా? రా. ఓకే అమ్మా, మీరు కూడా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూరా? సర్క్యులర్ ఎకానమీ సర్క్యులర్ ఎకానమీనా? ఆల్ వేస్ట్ నుంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు సార్. ఓకే, గుడ్. అగ్గనపూడి సార్ who collects all the e-waste from our district and చేస్తున్నారు. processes it. బ్యాటరీ కూడా ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. This is 50% గ్రీన్ కవర్ ఇంకా 3 years లో ఎలా చేస్తామని సార్. టెరిటోరియల్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ హార్టికల్చర్ సార్. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర గ్రీన్ కవర్? 1,35,000 ఎంత ఉంది గ్రీన్ కవర్? 35% ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ సార్. డిస్ట్రిక్ట్ 35 ఉందా? అవును సార్, అవును సార్. ఓకే, గుడ్. మేము ట్రై చేసి ఓకే, ఓకే. 79 సార్ మెగా జాబ్ మేళ ఎంతమందికి వచ్చాయి? ఆల్మోస్ట్ 2,620 మంది వచ్చారు సార్. 1130 సెలెక్ట్ అయ్యారు. ఇంకా స్కిల్లింగ్ ఎలిజిబుల్ పర్సన్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఈ జిల్లాలో స్కిల్లింగ్ ఎలిజిబుల్ పర్సన్ ఎంత ఉన్నారు? ఉన్నాయి, లిస్ట్ ఉంది. నేను మేడంతో నేను ట్రై చేసి ఓకే. అది మనం సిఎస్ఆర్ కింద డెవలప్ సేమ్ టైం 22 ఎకరాలు సార్ ఇలా ఉండేది. సో వీ స్పెండ్ 2.32 crores సార్. డంప్ యార్డ్ మొత్తం రీక్లైమ్ చేసి now 7 acres, 5 acres పార్క్, 2 acres గివెన్ టు పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్. చెరువు ఇలా ఉండేది సార్. నౌ బీన్ బ్యూటిఫైడ్ అండ్ సోలార్ లైట్ పెట్టి సార్ లోకల్ ప్రజలందరికీ పని కావుతుంది. గుడ్, గుడ్. మంచి పని చేశారు. సర్క్యులర్ ఎకానమీ కాంప్లెక్స్ సార్, ఎఫ్ఎస్టీపీ. నమస్కారం అండి. ఎండి గారు సార్ 4 యూనిట్లు పెడతాం సార్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ ఎక్కడన్నా? సార్ రండి. ఓకే, మీరు పడి వచ్చేస్తాం. ఈ ఆటోస్ ప్లానింగ్ సార్. ప్రైవేట్ ఒక 200 ఈ ఆటోస్ ఇస్తున్నాం సార్ రూరల్లో. ఒక 12,000 ఏమో ట్రై సైకిల్స్ సార్. ఒక 5,000 పుష్ కార్డ్స్ ఇస్తున్నాం సార్. ఓకే, ఫోన్ ఇవ్వండి. మనవాడికి రండి ఇక్కడ రామకృష్ణ సార్. నమస్కారం. కానీ రండి, కొంచెం వెనక్కి దొరుకు, మీరు వెనక్కి దొరుకు, వాళ్ళు కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. మన అతుల్ కంపెనీ వాళ్ళు మన అమరావతిలో ఉమెన్ కి ఈ ఆటోస్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెడుతున్నారు సార్. సిఎస్ఆర్ కింద పెడుతున్నారు సార్. ఓకే, గుడ్. ఓకే అమ్మా, సరిపోతాయి కదా అన్నిటికీ? ఈ డిస్ట్రిక్ట్ లో కూడా 8 స్వచ్ఛ రథాలు మనం స్టార్ట్ 8 పెట్టారు. అవును సార్. అంతా మీరు